ఈరోజు మనం దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన రెసిపీస్ చూడండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చికెన్ పీసెస్ నీట్గా కడుక్కొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకుందాం. అన్నీ 2 స్పూన్స్ వేసుకుందాం. ఉప్పు, కారం తగినంత వేసుకుందాం. బాగా కలుపుకుందాం. అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కూడా వేసుకొని మళ్ళీ ముక్క కలుపుకుందాము. పెరుగు 2 స్పూన్స్ వేసుకుందాం. నేను మామూలుగా వేసుకుంటున్నాను, మీరు స్పూన్తో వేసుకోండి. పెరుగు వేసుకొని అంతా ముక్కకు పట్టేలాగా గ్రేవీ వచ్చేలాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ పక్కన పెట్టుకుందాం. మ్యాగ్నేట్ చేసుకొని గ్యాస్ ముట్టించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై చేద్దాం ఆనియన్స్. ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. తీసుకున్న తర్వాత మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక 2 స్పూన్స్ గీ వేసుకుందాము. ఇది స్కిప్ అయిపోయిందన్నమాట వీడియో. గీ వేసుకున్నది. గీ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం. ఆకు, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా అన్నీ వేసుకుందాము. అవి వేగిన తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ పీసెస్, లెగ్ పీసెస్ అవి వేసుకుందాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని స్లైసెస్గా వేసుకొని కలబెట్టుకుందాము. కొంచెం ముక్క ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. 1/2 kg చికెన్కి నేను గ్లాస్ వాటర్ పోసాను అనమాట. తర్వాత మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కల్లుప్పు వేసుకుందాము. కల్లుప్పు వేసుకొని కరిగిన తర్వాత బాగా బాయిల్ చేద్దాం. బాయిల్ చేసి బాయిల్ అయ్యేలోపు మనం ఇందాక కొంచెం వేసుకున్న మసాలా ఉంటుంది కదా, అది చికెన్లో వేసేసుకొని ఇప్పుడు చికెన్ ముక్క ఉడికిందా లేదో చూద్దాం. ముక్క కొంచెం 70% ముక్క ఉడికేదాకా పొయ్యి మీద పెట్టుకుందాము. కలబెట్టుకుందాం.
ముక్క బాగా ఉడికిన తర్వాత రైస్ 50% ఉడకబెట్టుకుందాము. ఉడకడానికి ఈ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 50% ఉడికేదాకా ఉంచుకుందాం పొయ్యి మీద. ఆ తర్వాత మనం రైస్ వేసుకున్నాక వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్లో నీళ్ళు బాగా రైస్ బాయిల్ వేద్దాం. అయిన తర్వాత బియ్యం వేసుకోవాలి. 50% అది ఉడికిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ ఈ కర్రీ చేసాం కదా, ఆ బౌల్లోనే కొంచెం మందగా ఉంది కాబట్టి మందంగా ఉన్న బౌల్లోనే మనం దమ్కి పెట్టుకుందాం అన్నమాట. కొంచెం కింద కర్రీ వేసుకుందాం బౌల్లో. కొంచెం కర్రీ వేసుకున్న తర్వాత కర్రీ పైన రైస్ వేసుకుందాము. హాఫ్ కర్రీ హాఫ్ రైస్, మళ్ళీ రైస్ పైన కొంచెం కర్రీ వేసుకుందాము. ఆ కర్రీ పైన మొత్తంగా మిగిలిన రైస్ అంతా వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం కర్రీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవి పైన వేసుకుందాము. మళ్ళీ దీనిపైన కర్రీ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని లైట్గా పుదీనా, కొత్తిమీర పైన వేసేసుకుందాం, డెకరేట్ చేసుకుందాము. తర్వాత లైట్గా మీకు రెడ్ ఉంటే రెడ్, ఎల్లో ఉంటే ఎల్లో కలర్ ఎక్కువ సాల్ట్ వేసి లైట్గా ఫుడ్ కలర్ వేసుకుందాం. రెడ్ ఉంటే రెడ్, ఆరెంజ్ ఉంటే ఆరెంజ్, ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. తీసుకొని మనం ఆ దమ్ పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత దానికి దమ్ అవ్వడానికి ఒక పేపర్, అంటే ఆవిరంతా పోకుండా ఇట్లా దమ్ పెట్టేసుకుందాం. న్యూస్ పేపర్ వేసుకుందాము. న్యూస్ పేపర్ వేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకొని, ప్లేట్ పైన మనం ఇందాక రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ బరువుకి పెట్టుకుందాము. ఒక తపాల్లో నీళ్ళు పోసుకొని బరువు పెట్టుకుందాం. ఒక 5 minutes మనం దమ్ పెట్టుకుందాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది మన దమ్ బిర్యానీ. గింట 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 చూద్దామా, గంట తీసుకొని పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిగా బాగుంది కదా. నేను కేజీ బాస్మతి రైస్కి 1/2 kilo చికెన్ తీసుకున్నాను. అందుకని పీసెస్ అక్కడక్కడే ఉన్నాయి, పీసెస్ కనిపించట్లేదు. పీసెస్ కోసం చూస్తున్నాను అనమాట. అంటే పీస్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. అదిగో చూడండి ఫ్రెండ్స్, పీస్ ఎలా వచ్చేసిందో బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చాను వన్య యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.